ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల వద్ద ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన కెనాల్ వద్ద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించినటువంటి రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నేపల్లి నుంచి పంపింగ్ ప్రారంభించకపోవడం ఫలితంగా ఈ ప్రాంతంలోని రిజర్వాయర్లన్నీ వట్టిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నదని, ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అక్కడి నుంచి నీటిని విడుదల చేసి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా వాళ్ళు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నంగునూరులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్రమైనటువంటి అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇందిరమ్మ కమిటీలన్నీ కూడా అసలైన లబ్ధిదారులకు కాకుండా తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అసలైన లబ్ధిదారులందరికీ కూడా తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలు కూడా పూర్తిగా కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కష్టించి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారని, ప్రజలకు మనం అన్ని విషయాలు వివరించి చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి ఎండగడుతూ ప్రచారం దూసుకువెళ్లాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి ఈ సందర్భంగా ఒడితెల సతీష్ పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఈరోజు టీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ అట్లాగే స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడం ఫలితంగా విద్యార్థులంతా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అణగారిన వర్గాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్సీ నాయకులు ఆరోపించారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని జరా సంఘంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవల శివన్న అనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని ఇవ్వకపోవడం ఫలితంగా ప్రజలంతా ఇట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్ అంతా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందని, శివన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అతనికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ అంతా కూడా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.